హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మనము మల్లె చెట్టు చూసారా ఎంత చక్కగా విరబూస్తుందో. మనం ఒక మంచి ఫెర్టిలైజర్ తెలుసుకుందామండి. చాలా సింపుల్గా మనము ఇంట్లోనే బోన్ మీల్ ఇస్తూ ఉంటారు కదా మీరు, బయట కొన్నది అదంతా కూడా ఎముకలతో, పశువుల చనిపోయిన తర్వాత వాటి యొక్క ఎముకలతో తయారు చేస్తారు. అలాంటిది కాకుండా మనము హోమ్ మేడ్ ఇంట్లోనే మనం ఇలా ఈ యొక్క బోన్ మీల్ తయారు చేసుకొని ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే ఫ్లవర్స్ కానీ వెజిటబుల్స్ కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా మనం ఇవ్వటం వల్ల ఏంటంటే మొక్కకి కొమ్మకి ఇలా మొగ్గలు అనేవి చాలా, చూడండి అసలు ఎంత చక్కగా విరబూస్తున్నాయో. ఇది మా మల్లె చెట్టు. 2-3 రకాల మల్లె చెట్లు ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా ఇలా ఎప్పుడు హెల్తీగా పెరుగుతూ ఉంటాయి, చాలా చక్కగా విరబూస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి కొమ్మ నిండా కూడా చాలా అంటే చాలా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. సో దీనికోసం మనం ఏంటంటే ఎప్పుడు కూడా మొక్కని సింపుల్ టిప్స్ కొన్ని చెప్తాను, ఆ తర్వాత మీకు ఫెర్టిలైజర్ అనేది చూపిస్తాను. నేను దీనికి ఇచ్చినటువంటి కంటైనర్ సైజ్ అండి ఇది. అయితే మనం ఏం చేయాలంటే మొక్కని గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకుంటాం కదా, అంటే ఇలా పువ్వులతో ఉన్నటువంటి మొక్కని మనము మొదలుగా తీసుకొని రావాలి. తర్వాత దీన్ని మంచి కంటైనర్, అట్లీస్ట్ మినిమం ఇలాంటి కంటైనర్ ఇస్తే కనుక చక్కగా ఒక 14 ఇంచెస్ వరకు మనం ఇస్తే చక్కగా ఆ మొక్కకి ప్లేస్ ఉంటుంది అనమాట. ఎదగడానికి, వేరు వ్యవస్థ విస్తరించడానికి మొక్కకు సరిపడా దానికి ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా పెరుగుతుంది. ఓకే, సో ఇలా మొగ్గలు అనేవి చాలా చక్కగా వస్తాయి. మనం ప్రతి కొమ్మని, అంటే మొక్క పెరిగేటప్పుడు ప్రతి ఒక్క కొమ్మని కూడా ఇలా కట్ చేస్తూ ఉంటే, చూడండి నేను ఇంత చిన్న మొక్కని తెచ్చాక ఇక్కడ నుంచే నేను బ్రాంచెస్ అనేవి కట్ చేశాను కాబట్టి ప్రతి కొమ్మను కట్ చేయడం వల్ల కొమ్మకి కూడా అడిషనల్గా బ్రాంచెస్ వస్తాయి. బ్రాంచెస్ రావడం వల్ల ఏంటంటే ఇలా పువ్వులు కానీ మొగ్గలు కానీ చాలా ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. సో మనము ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా మొక్కని కొమ్మలన్నీ కూడా ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. చేస్తే ఇలా మొగ్గలు చూడండి ఎన్నెన్ని వచ్చాయో. ప్రతి కొమ్మకి మీరు ఇక్కడ చాలా 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 మొగ్గలు మనము చూస్తున్నాం. మల్లె చెట్టును చాలా సింపుల్గా పెంచుకోవచ్చు, కాకపోతే చిన్న చిన్న టిప్స్ అనేవి మనము పాటించాలి, అప్పుడే మంచి ఫ్లవర్ సైజు కానీ ఇవన్నీ వస్తాయి. అయితే మేము ఎక్కువగా నా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ఎన్పీకే మిక్స్ అనేది వారం కూడా అన్ని మొక్కలతో పాటు ఈ యొక్క మల్లె మొక్కలకి కూడా ఇస్తూ ఉంటానండి. అండ్ వాటితో పాటు స్పెషల్గా ఈరోజు మీకు బోన్ మీల్ నేను ఏది ఇస్తానో మీకు చూపిస్తాను. ఇది మా మల్లె చెట్టు అన్నమాట. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ చూస్తున్నారా సోయాబీన్స్ అనేవి చాలా మంచి ప్రోటీన్ డైట్ అన్నమాట. సో ఇవి మనకు కూడా మంచిదే, మొక్కలకు కూడా చాలా చాలా మంచిది. ఇది న్యాచురల్ బోన్ మీల్ అనమాట. దీన్ని పౌడర్ చేసుకోవాలి, మిక్సీ బట్టి పౌడర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇవి సోయాబీన్స్. ఇవి మీరు ఒక గుప్పెడు తీసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే 1 స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ తీసుకొని మీరు మొక్క మొదట్లో వేసేసుకుంటే సరిపోతుంది. అయితే వీటిని ఏం చేయాలంటే పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకునే దాన్ని ఇలాంటి ఒక వాటర్లో మనము కలుపుకోవాలి. కలిపి ఒక 1 అవర్ అనేది మనము నానబెట్టి ఉంచాలి. ఆ తర్వాత మనము మొక్కలకి ఇవ్వాలన్నమాట. సో దానికోసం మనము ఈ సోయాబీన్స్ని పౌడర్ చేసి ఉంచుదాము. నేను ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచాను. సో ఇలా సోయాబీన్స్ పౌడర్ని మనము ఇలా 1 స్పూన్ వాటర్లో మనం ఇలా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను నేను. ఈ వాటర్ ఏంటంటే మనం ఒక 1 అవర్ ఇలా నానబెట్టి ఉంచాలి. ఓకే, మనము మొక్క మొదట్లో ఇలా ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు ఇలా లూజ్ చేసుకోవాలండి సాయిల్ని. ఎప్పుడు కూడా కాఫీ పౌడర్, టీ పౌడర్ లాగా ఉండాలి. అప్పుడప్పుడు సాయిల్ సాఫ్ట్నర్ కూడా యాడ్ చేయాలి, మా దగ్గర దొరుకుతుంది, ఎవరికైనా కావాలంటే పంపిస్తాను. దాన్ని కూడా అప్పుడప్పుడు కొద్దిగా వేస్తుంటే సాయిల్ అనేది గట్టిపడకుండా ఉంటుంది అనమాట. సో దానివల్ల మొక్కకి ఏరేషన్ బాగా జరిగి మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. చూడండి మట్టి వేర్లు బాగా తినేస్తూ ఉంటాయి, మట్టి తరిగిపోతూ ఉంటుంది, చూసుకోవాలి. ఎప్పుడు ఇలా లూజ్ చేస్తూ ఉండాలండి. మొక్క అయితే చూస్తుంటే చూడముచ్చటగా ఉంది, చాలా మొగ్గలతో ఉంది కదా, మంచిగా అందంగా ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది. మొక్క మీద పువ్వులు ఉంటే చాలా బాగా అందంగా ఉంటుంది గార్డెన్లో. ఏ ఫ్లవర్ ప్లాంట్స్ అయినా కూడా గార్డెన్కి చాలా అందాన్ని ఇస్తాయి. పూల మొక్కలు చాలా పెంచుకోవాలండి గార్డెన్లో.
పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, లేదా హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా. సో ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇద్దాం. ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది. మనం ఒక 1 అవర్ ఇలా నానబెట్టేసి డైరెక్ట్గా మనము మొక్క మొదట్లో పోయడమే. బోలెడన్ని మల్లెపూలు వస్తాయి. రోజెస్ అయినా మందారాలైనా వేటికైనా ఇవ్వచ్చండి. ఇదిగోండి ఇలా డైరెక్ట్గా నేను మొక్క మొదట్లో పోస్తున్నాను. ఒక స్పూన్ అంతే. చూసారా, చాలా సింపుల్ ఫెర్టిలైజర్ కదా, ఎంత ఈజీగా ఇవ్వచ్చో. ఇలా కిచెన్ నుంచి వచ్చే వాటితోటే మనము చాలా ఫెర్టిలైజర్స్ అయితే మొక్కకి ఇవ్వచ్చండి. చాలా చక్కగా ఫ్లవరింగ్ కానీ, ఫ్రూటింగ్ కానీ, వెజిటబుల్స్ కానీ వస్తాయి. ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి మన జ్యోతి గార్డెన్లో. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి, మొక్కలకి ఇచ్చి చూడండి, మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. 1 వీక్లోనే మీకు రిజల్ట్స్ తెలుస్తుంది, అంత చక్కగా వస్తాయి. ఈరోజే మీరు ఈ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి ఇవ్వండి. మీరు ఇలా చక్కగా బోలెడన్ని మల్లె మొగ్గలు తీసుకోండి. జ్యోతి గారు మాకు పువ్వులు రావట్లేదు అంటారు. మనం వాటికి ఫుడ్ పెట్టాలి కదండి. వాటికి కావాల్సింది మనం ఇస్తే మనకు కావాల్సింది అవి ఇస్తాయి. కాబట్టి మనము వాటికి కావాల్సినటువంటి ఎన్పీకేనే మొక్కలకి ఇవ్వాలి, కాల్షియం ఇవ్వాలి మొక్కలకి. ఓకే, ఇవన్నీ ఇస్తూ ఉంటేనే వాటికి తగినంత ఆహారం అందితేనే అవి చక్కగా విరబుస్తాయి. మీరు రోజు ఇవ్వకల్లా వారానికి ఒక్కసారి ఇవ్వాలి మొక్కలకి, చాలు. అదనమాట. వీడియో బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఈ టిప్ ఫాలో అయ్యాక రిజల్ట్స్ని. మళ్ళీ మరో మంచి బ్లాగ్తో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.